జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. నాది నాది ఇంటర్మీడియేట్ వచ్చేసి 75, 77 అండి. మరి 77, 80 నేను బీఎస్సీ చేశాను విద్యానగర్‌లో. నా సీనియర్స్ విషయం ఏంటంటే, పొన్నయ్య చౌదరి గారని చెప్పేసి ఫస్ట్ ఆయన బ్యాచ్ మాస్టర్ గారి దగ్గర. ఆ తర్వాత చెన్నై గారు, కృష్ణమూర్తి గారు, టీడీ కృష్ణమూర్తి గారు, ఆ తర్వాత భాస్కర్ రెడ్డి గారు, ఆ తర్వాత పద్మనాభ రెడ్డి కొడుకు శ్రీధర్ రెడ్డి గారు, తర్వాత సూర్యనారాయణ, సూర్యనారాయణ తర్వాత దామోదర్ తర్వాత నేను దేవయ్య, రఘురామరాజు గారు, వెంకటరమణయ్య, ఆ తర్వాత దామోదర్ తమ్ముడు మురళి. ఈ క్రమంలో మేము మాస్టర్ దగ్గర సీనియర్ దగ్గర నుంచి జూనియర్. ఇప్పుడు నా తర్వాత నేను 80లో మాస్టర్ దగ్గర నుంచి బీఎస్సీ అవుట్ బయటికి వెళ్ళాను. 81లో మాస్టర్ గారు విజయనగరం నుంచి ఒంగోలు వచ్చేసారనమాట. అట్లా పున్నయ్య చదువులతో స్టార్ట్ అయ్యి దేవయ్య, మురళితో మాస్టర్ గారి విద్యార్థుల యొక్క చైన్ బ్రేక్ అయింది అని చెప్పి చెప్తున్నాను అనమాట. జై సాయి మాస్టర్. ఒక ఫైన్ మార్నింగ్ మా నాన్నగారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. అది 1986 ఆ ప్రాంతం అయి ఉంటుంది. ఈ విధంగా మా నాన్నగారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు మాస్టర్ గారు అని చెప్పేసి మాస్టర్ గారి దగ్గరికి వచ్చి నేను చెప్పాను. ఆహా! అట్లా కొద్దిగా ఆలోచించి, ఆహా! అట్లా అన్నారు. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు అని నన్నే అడుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారంటావు? ఆయనకేమన్నా సన్యాసులు ఏమన్నా పోవాలన్నటువంటి అభిప్రాయం ఏమన్నా ఉండేదా అని నన్నే అడిగేవాళ్ళనమాట. అంటే నాకు డౌట్ వచ్చింది. ఈయనేమన్నా సన్యాసులు కలిసారా? మాస్టర్ గారు సన్యాసులు కలిసేటువంటి ఏమన్నా ఆలోచన ఉందని నన్నే అడుగుతున్నారే అని చెప్పేసి నాకు డౌట్ వచ్చిందనమాట. ఆ డౌట్ వచ్చి నేను ఇదై ఉండొచ్చులే అని అనుకున్నాను. తర్వాత ఒక 2, 3 మంత్స్‌లో ఆయన సన్యాసులు కలిసిపోయి పొదిలి ఊర్లో మా ఊరి కొంతమంది కనపడ్డారంట. అట్లా మాస్టర్ గారికి భవిష్యత్ వర్తమానాలు తెలుస్తూ ఉండేయి అన్నటువంటి విషయం తర్వాత తర్వాత నాకు అర్థమైంది. ఆయన కూడా ఆయన చెప్పేవాడు కాదు. మనకేమన్నా ఒక అవసరమైతే మన శ్రేయస్సు కోసం హింట్ ఇచ్చేవాళ్ళే గానీ, "నువ్వు ఇది కరెక్ట్‌గా ఇదే చెయ్యి, ఇట్లాగే చెయ్యి, ఇట్లాగ చేయకు" అని చెప్పేసి ఎప్పుడూ చెప్పేవాడు కాదనమాట. మనకి హింట్ ఇచ్చేవాడనమాట. ముందు మనకి ఉన్నటువంటి మార్గాల్లో మనకి శ్రేయస్కరమైనటువంటి మార్గాన్ని ఆయన హింట్ ఇచ్చేవాళ్ళు. ఆ హింట్‌ని పట్టుకొని మనం పోయామంటే అది మన శ్రేయస్కరం వైపు పోతాం. ఆ హింటు పట్టుకోకుండా మన స్వయం కృషి లేతే మన సొంత ఐడియాస్‌ని బట్టి మనం వెళ్ళామంటే తప్పకుండా పప్పులో కాలేస్తాం. అలాంటి తప్పకుండా పప్పులో కాలేసినటువంటి వాళ్ళలో నేను ఒకడిని. ఎందుకంటే నా ఉద్యోగ విషయంలో నేను చెప్పాను కదా! ముందు మాస్టర్ గారు బీఈడీ చేయరా అన్నారు. బీఈడీ చేసుంటే ఒక సంవత్సరంలో బీఈడీ అయిపోయిండేది. ఆ తర్వాత నాతో సూర్యనారాయణ గారికి, మన రఘురామరాజు గారికి వీళ్ళందరికీ కూడా వెంటనే బీఈడీ అయిపోయిన వెంటనే జాబ్స్ వచ్చినాయి. నాకు కూడా జాబ్ వచ్చుండేది. నేను సెటిల్ అయ్యి ఉండేవాడిని. అలా చేయకుండా నా సొంత ఆలోచనతోటి నేను ఎంఎస్ చేద్దామని ఎంఎస్ చేసి మంచి మార్కులతో పాస్ అయినా కూడా ఉద్యోగం లేకుండా 82 నుంచి 88 వరకు దాదాపు 6 సంవత్సరాలు నిరుద్యోగిగా ఉండి ఏదో గుడ్డెత్తిపోయి చేలో పడ్డట్టు ఏదో నాకున్న తెలివిని బట్టి అనుకోను కానీ మాస్టర్ గారి దయ, బాబా దయ వలన నాకు ఈ రైల్వే జాబ్ వచ్చి అలాగే మాస్టర్ గారు చూపించినటువంటి మార్గంలో నడుస్తూ మాస్టర్ గారి ఆశయాలకి అనుగుణంగా నడిచి బాబాని చేరుకోవాలా అన్నటువంటి ఆశయమే నా ఆశయం. జై సాయి మాస్టర్. మా అక్క దగ్గరికి వివిధ భక్తులు వస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ సమస్యలతోటి. మాస్టర్ గారు ఎవరొచ్చినా కూడా
పరిష్కారం ఇచ్చి పంపించేవాడు గానీ, వాళ్ళు నిరాశ ఇచ్చి పరిస్థితే లేదు. చాలామంది మాస్టర్ గారి దగ్గరికి పిచ్చాపాటి కబుర్ల కోసం వచ్చేవాళ్ళు. వాళ్ళు మాస్టర్ గారు వాళ్ళని వద్దని గాని ఏం చెప్పరు. మాస్టర్ గారి పందాలో బాబాను గురించి, బాబా లీలల గురించి, లేకపోతే మహాత్ముల గురించి, వాళ్ళు చేసిన లీలల గురించి ఇవే చర్చిస్తూ ఉండేవాళ్ళనమాట. ఇవి ఇష్టం ఉంటే వాళ్ళు మాస్టర్ గారి దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇవి ఇష్టం లేదనుకోండి వెంటనే వెళ్ళిపోయేవాళ్ళు. ఒక 15 నిమిషాల్లో, 10 నిమిషాల్లో వెళ్ళిపోయేవాళ్ళనమాట. అట్లా పిచ్చాపాటి కబుర్లు చెప్పేటువంటి ఫ్రెండ్స్‌ని వాళ్ళని అట్లా నేచురల్‌గా కట్ చేసేవాళ్ళనమాట. ఎవరైతే మహాత్ముల గురించి వినటానికి, సత్సంగం పార్టిసిపేట్ చేయడానికి అభిరుచి ఉండేవాళ్ళే వాళ్ళే వచ్చేవాళ్ళనమాట మాస్టర్ గారి దగ్గరికి. ఇంకోటేంటంటే మాస్టర్ గారి దగ్గరికి వచ్చేటువంటి భక్తులకి మాస్టర్ గారు జనరల్‌గా ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, ఏ కష్టం చెప్పుకున్నా సరే, మీకు నచ్చినటువంటి ఒక పదార్థాన్ని బాబాకి వదిలేసేయండి. సాయిల్ అమృతం, గురుచరిత్ర పారాయణ చేయండి. ఇదే ఈ 2 మార్గాలే చెప్పేవాళ్ళనమాట. ఈ 2 మార్గాల్లో వాళ్ళ సమస్యలు ఆటోమేటిక్‌గా సాల్వ్ అయిపోయాయి తెలియకుండానే. అట్లాగే మాస్టర్ గారి దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు చాలామంది నేను చూశాననమాట. ఇక చాలామందికి చేతులు కుడితే మాస్టర్ గారి దగ్గరికి వచ్చేవాళ్ళనమాట. మాస్టర్ గారు తాకను కూడా తాకరనమాట. చేత్తోటి అట్లా ఎక్కడైతే కుట్టిందో అక్కడ అట్లా అని భావన చెప్పేవాళ్ళేమో. లోపల ఏం చెప్పేవాడో మనకు అర్థం కాదు గానీ, బట్ మాస్టర్ గారి ప్రేజెన్స్‌లో ఉంటూ మాస్టర్ గారు అట్లా దిగిపోమ్మని చెప్పేసి చెప్తే, అది వెంటనే ఒక 2, 3 నిమిషాలు, 4, 5 నిమిషాల్లో ఆ విషయం కూడా తగ్గిపోయేదనమాట. ఇంతెందుకు మాస్టర్ గారికి ఒకటి 2 సార్లు చేలు కుట్టేటువంటి పరిస్థితి వచ్చిందనమాట. అది ఎలా వచ్చిందంటే, మాస్టర్ గారు కాలేజీకి పోయే తొందరలో ఓసారి బూట్ ఏసుకొని, సాక్స్ ఏసుకొని పోతూ ఉంటే లోపల ఏదో ఉంటుందనమాట. గీరుతూ ఉంటుందనమాట. అక్కడ కొద్ది దూరం పోయి ఇప్పి చూస్తే అది తేలనమాట. అది దాన్ని వదిలిపెడితే అది ఎళ్ళిపోయింది. మాస్టర్ గారిని కొట్టను కూడా లేదనమాట. అలా మహాత్ముల సన్నిధిలో క్రూరమృగాలు కూడా వాటి సహజత్వాన్ని కోల్పోతాయి అని చెప్పి చెప్పడానికి ఇది 1, 2 తార్కాణాలనమాట. అదే కాకుండా మాకు ఇంగ్లీష్ క్లాస్‌కి 3 క్లాసులు కంబైన్ చేసేవాడనమాట. బీఎస్సీ వాళ్ళని, బీకామ్ వాళ్ళని, బీఏ వాళ్ళని. దాదాపు ఒక 100 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళనమాట. అంత పెద్ద క్లాసు. అంత పెద్ద క్లాసు 100 మంది ఉన్నా కూడా మాస్టర్ గారి క్లాస్‌లో ఎవ్వరు కూడా క్విక్ అనేవాడు కాదు. ఆయన ఎప్పుడు దబాయించేవాడు కాదు. ఆయన లేకపోతే ఏదో క్రూడ్‌గా అది చేస్తాను, ఇది చేస్తాను అనేవాడు కాదు. ఏదైనా సామ్యంగా ఆయన చెప్పేటువంటి మాటల్లోనే వాళ్ళని కంట్రోల్ చేసి సవ్యంగా క్లాస్ అటెండ్ అయ్యేటువంటి ప్రవృత్తిలోకి తీసుకొచ్చేవాడనమాట. అలా అంటే అంత కంట్రోల్ ఉండేదనమాట మాస్టర్ గారికి క్లాస్ మీద. 100 మంది ఉన్నటువంటి ఇంగ్లీష్ క్లాస్‌ని కూడా పిన్ డ్రాప్ సైలెన్స్‌గా మాస్టర్ గారు ఎంతో ఈజీగా సబ్జెక్ట్‌ని అర్థమయ్యేటట్టు చెప్పేవాడనమాట. అవి మాస్టర్ గారికి ఇచ్చేటువంటి సబ్జెక్ట్ కూడా అలాగే ఉండేదనమాట. చాలా ఇంగ్లీష్ పొయిట్రీ వగైరా కూడా మాస్టర్ గారి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మాకు బీఎస్సీలో 'యాంటోనీ అండ్ క్లియోపాత్ర' అనేటువంటి ఒక నాటకం ఉండేది. అది మాకు చాలా కష్టంగా ఉండేదనమాట. అది ఎట్లా మాకు ఎదుర్కోవడం మాకు అర్థమయ్యేది కాదు. నేను రఘురామరాజు గారు మాస్టర్ గారి దగ్గరికి పోయి, "సార్ మాకు ఇది బాగా కష్టంగా ఉంది. ఏంటి ఎట్లా చేయాలో మాకు అర్థం కావట్లేదంటే" మీరు క్లాస్ అయిన తర్వాత రండి మాకు అని చెప్పేసి పిలిచి మాకు ఒక 20 పేజెస్ ఉండేటువంటి ఒక ఎస్సేని మాకు డిక్టేట్ చేశారు. ఆ డిక్టేట్ చేసి ఈ 20 పేజెస్ మీరు కంఠస్థం చేసి బాగా చదువుకోండి. మీరు ఏ క్వెషన్ వచ్చినా కూడా దీన్నే మీరు ఆన్సర్ చేయొచ్చు అని చెప్తే మేము 20 పేజెస్‌ని కూడా ఇద్దరం కూడా కంఠస్థం చేసి మేము ఆ సంవత్సరం మంచి మార్కులతో పాస్ అయ్యామనమాట. అలా మాస్టర్ గారు మనకి ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రాబ్లమ్స్‌నైతేనేమి, ఫిజికల్ ప్రాబ్లమ్స్‌నైతేనేమి అన్నీ కూడా ఆయన సులభంగా అనమాట ఏకదం సులభంగా సాల్వ్ చేసేవాడనమాట. అట్లాగే ఆధ్యాత్మిక ప్రాబ్లమ్స్ చెప్పాను. మీరు ఫిజికల్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పాను. అట్లాగే ఆర్థిక ప్రాబ్లమ్స్ కూడా. ఆర్థిక ప్రాబ్లమ్స్ నేను చెప్పాను కదా! నాకు బీఎస్సీ అయిపోయిన తర్వాత ఎంఎస్సీలో ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే ఏంటో నాకు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నాకు ఫ్రీగానే ఉండొచ్చు అని చెప్పేసి నాకు ఫీజు కట్టి నన్ను ఎంఎస్సీ కూడా చదివించారు. నేనొక్కడినే కాదు మాస్టర్ గారి దగ్గరికి వచ్చేటువంటి ఎంతోమంది విద్యార్థులకు ఫీజులు కట్టి లైబ్రరీలో బుక్స్ ఇప్పించి బుక్స్ కొనుక్కోలేని వాళ్ళకి ఆయన అకౌంట్ మీద బుక్స్ ఇప్పించేవాళ్ళు లైబ్రరీలో. అట్లా మాస్టర్ గారు ఎంత సహాయం చేయగలుగుతారు మ్యాక్సిమం హెల్ప్ చేసేవాళ్ళనమాట. అది ఫిజికల్‌గా కానివ్వండి, లేకపోతే డబ్బు పరంగానే కానివ్వండి, టైం పరంగా కానివ్వండి, అలా తన జీవితాన్ని ధారపోసి అని చెప్పొచ్చనమాట. చెప్పి విద్యార్థుల యొక్క
భవిష్యత్తుకి బాటేశారని చెప్పి నేను చెప్పడానికి వెనకాడలేదు. అట్లాగే అది అట్లా 1980 దాకా అట్లా మాస్టర్ గారు అట్లా విద్యానగర్‌లో అట్లా ఉన్నారు. తర్వాత ఏమైందంటే అక్కడ మందిర శంకుస్థాపన, తర్వాత బాబా మందిర ఆవిష్కరణ అయిన తర్వాత కొన్ని పొలిటికల్ ప్రాబ్లమ్స్ వచ్చి మాస్టర్ గారు విద్యానగర్ నుంచి ఒంగోలు రావడం జరిగింది. ఈ విజయనగరం నుంచి ఒంగోలు రావటం అది ఒక పెద్ద మాస్టర్ గారి జీవితంలోనే ఒక అధ్యాయం చెప్పొచ్చు. మొదటి రోజుల్లో మాస్టర్ గారు ప్రెస్ పెట్టటం, తర్వాత సత్సంగం, ఆదాయం లేకపోవటం, ఇలా ఎన్నో ఒడిదుడుకులతోటి మాస్టర్ గారి జీవితం ఉండేది. అప్పటికి నాకు ఎంఎస్ అయిపోయి నేను ఒంగోలు వచ్చాను కాబట్టి, నాది ఒంగోలు పక్కన ఊరు కాబట్టి, ఎప్పుడు నేను బయట నుంచి వచ్చినా కూడా మాస్టర్ గారిని దర్శనం చేసుకొని, మాస్టర్ గారి ఆశీర్వాదం తీసుకొని నేను బయటికెళ్తూ ఉండేవాడిని. అట్లా మాస్టర్ గారితోటి గడిచినటువంటి 14 సంవత్సరాల జీవితం ఇంకెవరికి దొరకలేదని చెప్పొచ్చు. అట్లాగా మాస్టర్ గారి దగ్గరికొచ్చేటువంటి ప్రతి వాళ్ళని గూడా అలాగే ప్రేమించారు మాస్టర్ గారు. అది కుటుంబ సభ్యులైతేనేమి, బయట వాళ్ళైతేనేమి ఆయనకేమీ తేడా లేదు. ఆయన కాడికి వచ్చేటువంటి హెల్ప్ కోసం వచ్చేటువంటి వాళ్ళందరూ గూడా సాయి భక్తులే. అలా ఆడు ఏ కులానికి చెందినవాడు, ఏ మతానికి చెందినవాడు అనేటువంటి విచక్షణ ఎప్పటికి ఎవరిని అడిగేవాడు కూడా కాదు. ఎవరు చెప్పేవాడు కాదు. ఆయనది ఒకటే కులం, సాయి కులం, బాబా కులం, బాబా మతం, సాయి మతం. అలా అనేకత్వంలో ఏకత్వాన్ని తీసుకొచ్చి అందరికీ సాయి మార్గాన్ని ఏర్పరిచి తను ప్రశాంతంగా సాయిలో కలిసిపోయారు. జై సాయి మాస్టర్. ఈ ఆధ్యాత్మిక పదంలో మాస్టర్ గారు అనన్యమైనటువంటి ప్రేమ మా మీద ఎలా చూపించారు అన్నదానికి ఉదాహరణ ఏంటంటే, నా దగ్గర ఏమి మహాత్ముల దగ్గరికి పోయి దర్శించడానికి అవసరమైనటువంటి ఆర్థిక పరిస్థితి లేదు. నేచురల్‌గా సత్సంగాలు అటెండ్ చేస్తూ మాలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలని నిర్మూలిస్తూ ఒకవైపు, ఇంకొక వైపు మహాత్ముల యొక్క దర్శన భాగ్యాలు కలిగించారు. అది ఎట్లా అంటే, విద్యానగర్‌లో నారాయణ మహారాజు రావటం, ఆ తర్వాత ఆయన దర్శనం అయింది. తర్వాత గుంటూరు నుంచి రంగన బాబు గారు రావటం, ఆ మహాత్ముల దర్శనం విద్యానగర్‌లోనే జరిగింది. ఆ తర్వాత మందిర కార్యక్రమాలు శంకుస్థాపన జరగడం, ఆ శంకుస్థాపనకి శ్రీశైలం పూర్ణానంద స్వామి గారు అక్కడికి రావడం, ఆయన దర్శనం జరగడం. ఆ తర్వాత వెంకయ్య స్వామి గారు మందిరం కన్‌స్ట్రక్షన్ జరిగేటప్పుడు హాఫ్ కన్‌స్ట్రక్షన్ జరిగిందనమాట మందిరం. ఆ హాఫ్ కన్‌స్ట్రక్షన్ జరిగినప్పుడు అకస్మాత్తుగా స్వామి గారు రావటం, ఆ మందిరంలో దునేయటం, మమ్మల్ని అందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి భక్తుల్ని, చదువుకునేటువంటి పిల్లల్ని ఆశీర్వదించడం, ఇవంతా కూడా న్యాచురల్‌గా అనమాట. మాకు ఏం ఖర్చు లేకుండా అట్లా జరిగిందనమాట. ఇంకా ఆ తర్వాత అయి విద్యానగర్‌లో జరిగినటువంటి దర్శనాలనమాట. చాలామంది మాస్టర్ గారి దగ్గరికొస్తున్నారు, మహాత్ముల దర్శనం చేసుకుంటున్నారు, లేకపోతే పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటున్నారు. నాకు ఆ భాగ్యం జరగలేదు ఏంటబ్బా అని చెప్పేసి నేను అనుకుంటూ ఉండేవాడిననమాట. అది కూడా నాకు అనుకోకుండా చాలా మహాత్ముల యొక్క దర్శన భాగ్యాలు కలిగించారు. అది ఎలా అంటే డబ్బు ఖర్చు లేకుండా ఎలాగ జరిగించారో మీకు చాలా ఆశ్చర్యపోతారు. నేనే ఆశ్చర్యపోతాను అప్పుడప్పుడు అనుకుంటే. అది ఎలా జరిగిందంటే, ఒకసారి నేను బీఎస్సీ అయిపోయింది. బీఎస్సీ అయిపోయిన తర్వాత ఒక రేడియోలాజికల్ కోర్స్ ఉండేదనమాట. ఆ కోర్స్ కోసం నేను బాంబే అప్లై చేశాను. ఆ కోర్స్ కోసం అప్లై చేస్తే వాళ్ళు నన్ను ఇంటర్వ్యూకి రమ్మని చెప్పేసి ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది. ఆ ఇంటర్వ్యూ లెటర్‌తో పాటు కొంత అమౌంట్ కూడా పంపించారనమాట టికెట్‌కి. ఆ టికెట్ పైసలతోటి నేను బాంబే ఎళ్ళాను. ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. వస్తూ షిరిడీ ఎళ్ళాననమాట. మాస్టర్ గారు చెప్పారు, "నువ్వు వస్తూ నువ్వు షిరిడీ ఎళ్లి, ఆ షిరిడీలో బాబా దర్శనం చేసుకొని రారా" అని చెప్పేసి. అట్లా ఒక్క పైసా ఖర్చు లేకుండా ఆ ఇంటర్వ్యూ రప్పించడం, ఆ ఇంటర్వ్యూ కోసం బాంబే పోవటం, బాంబే నుంచి మళ్ళీ షిరిడీ పోవటం, షిరిడీ నుంచి షిరిడీ బాబా దర్శనం చేసుకోవటం. అక్కడి నుంచి అక్కడ ఇక కాలు వాసినటువంటి ఒక మహాత్ముడు ఉండేవాళ్ళు షిరిడీలో గారు. పోతే బాబా గారి దర్శనం కూడా జరిగింది. పోతే బాబా గారి దర్శనం చేసుకొని నేను ఒక పైసా ఖర్చు లేకుండా మళ్ళీ విద్యానగర్ తిరిగొచ్చాననమాట. అట్లా మహాత్ముల యొక్క ఆశీస్సులు, వాళ్ళ కృప ఉంటే
అసాధ్యమైనటువంటి విషయం గూడా సుసాధ్యం అవుతుందన్నటువంటి విషయం మాస్టర్ గారు నా విషయంలో ప్రూవ్ చేశారు. అట్లాగే ఇంకోసారి ఏం జరిగిందంటే అమ్మగారు వేదవతిని తీసుకొని శివనమ్మ గారి దర్శనానికి ఎళ్తున్నారు. అమ్మగారిని బస్సు ఎక్కించడం కోసం నేను విజయనగరంలో బస్ స్టాండ్‌కెళ్ళాననమాట. అమ్మగారితో పాటు రఘురామరాజు గారు, మురళి తమ్ముడు రాజా అని చెప్పేసున్నారు. వీళ్ళందరూ కూడా పిల్లలు అమ్మగారితోటి ఎళ్తున్నారు. ఎక్కడికి శివటమ్మ దర్శనానికి. నేను బస్ ఎక్కించడానికి బస్ దగ్గరికెళ్ళాననమాట. నాకు వెళ్ళాలనేటువంటి కుతూహలం ఉన్నా గూడా ఇంతమంది పోతుంటే నా దగ్గర 5 పైసలు లేవు. నేను ఎట్లా ఎళ్ళాలి? ఎవరితో ఎళ్ళాలి? నన్ను తీసుకుపోతారో లేదో అన్నటువంటి సందిగ్ధంతోటి నేను బస్ దగ్గరికెళ్ళాను. అప్పుడు మాస్టర్ గారు కూడా వచ్చారు. మాస్టర్ గారు కూడా వచ్చి, "ఏమిరా నువ్వు కూడా పోతావా అమ్మగారితోటి" అన్నారు. సార్ పోతానని చెప్పి తల ఊపాననమాట. అంటే ఇక ఎక్కువ బస్సు అన్నారు. ఇక ఎక్కి కూర్చున్నాను. మాస్టర్ గారు ఈ ఖర్చులన్నీ కూడా అమ్మగారే నన్ను భరిస్తూ గూడూరు దగ్గరికి పోయాం. గూడూరు దాకా పోయి తర్వాత ట్రైన్‌లో కూర్చున్నాం. ఆ ట్రైన్‌లో కూర్చున్న తర్వాత తణుకెళ్ళడం. అక్కడ మన గోపాలకృష్ణ గారు ఇంట్లో, రాణి గోపాలకృష్ణ గారి ఇంట్లో మేము ఉదయాన్నే దిగి ఫ్రెష్ అప్ అయిపోయి అది 79 సంపూర్ణ సూర్యగ్రహణం అనుకుంటాను ఆ రోజు. ఆ సంపూర్ణ సూర్యగ్రహణం రోజు 8:30 ప్రాంతం చివటమ్మ గారి దర్శనానికి ఆ మందిరం దగ్గరికి, అప్పుడు చిన్న ఆశ్రమం ఉండేది. ఆశ్రమం దగ్గరికెళ్ళి అమ్మగారికి నమస్కారం చేసుకొని రామ మందిరం దగ్గర కూర్చున్నాం మేము. ఆ రామ మందిరంలో సత్సంగం చేశారు. దాదాపు ఒక 12:30, 1 గంట దాకా సత్సంగం జరిగింది. ఆ సత్సంగం అయిపోయేటప్పటికి అమ్మగారు ప్రసాదం తెప్పించారు. మా అప్పలు తెప్పించారో లేదో మనకు తెలీదు. అమ్మగారు కొంత అన్నము, చింతకాయ పచ్చడి, నెయ్యి ఇయన్నీ కూడా తెప్పించారనమాట ఎక్కడి నుంచో. తెప్పించి బాగా కలిపి మా అందరికీ ఇక మాకొద్దమ్మా అన్నంత తినిపించారనమాట అమ్మ స్వహస్తాలతోటి. అట్లా అమ్మగారి ప్రేమ మా మీద కురవడానికి కారణం మాస్టర్ గారే. ఇంకా అప్పుడు మేము భోజనాలు చేసి 1 గంటకి ఆ ప్రసాదం తీసుకొని సురేంద్రబాబు గారి దర్శనానికి తీసుకెళ్తాను అన్నారు రాణి గోపాలకృష్ణ గారు. మాస్టారు టీకే తీసుకెళ్ళండి సార్, దర్శనం అయితే అవుతుంది, అవ్వకుంటే టీకే అని చెప్పేసి అన్నాం. దాదాపు 1 గంట ఆ ప్రాంతం మా భోజనాలు అయిన తర్వాత మన సురేంద్రబాబు గారు ఉన్నటువంటి ఆ బిల్డింగ్ దగ్గరికి తీసుకెళ్లారు. అప్పటికే అదే బాబు గారి దగ్గర చాలామంది భక్తులున్నారు. వాళ్ళు దర్శనం చేసుకుంటున్నారు. త్వరగా ఒక 5 నిమిషాల్లో వాళ్ళందరినీ కూడా డిస్పర్స్ చేయించారు. డిస్పాచ్ చేయించి ఇక మమ్మల్ని పిలిచారనమాట. అది దాదాపు 1 గంట, మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతం అనమాట. మేమంతా పోయాం, కూర్చున్నాం. ఒక హాల్ ఉంది. ఆ హాల్‌లో కూర్చున్నాం. తర్వాత మాకు ద్రాక్ష పండ్లు పెట్టారు. ఆ తర్వాత కాఫీలు ఇప్పించారు 2, 3 సార్లు. ఇక సత్సంగం జరుగుతూ ఉంది. ఆ సత్సంగం ఎప్పటిదో జరిగిందంటే మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. అది 3 గంటల దాకా జరిగింది సత్సంగం. 1 గంట, 3, 4, 3:30, 4 గంటల దాకా జరిగిందనమాట ఆ సత్సంగం. ఆ సత్సంగంలో పాల్గొన్నందుకు నేనెంతో అదృష్టవంతులుగా భావిస్తున్నాను. అలా సత్సంగం జరిగేటప్పటికి మాకున్నటువంటి ట్రైన్ కూడా వెళ్ళిపోయింది. ఇంక మళ్ళీ ఆ టికెట్లు క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ 6 గంటలు సాయంత్రం ట్రైన్‌కి రాణి గోపాలకృష్ణ గారు రిజర్వ్ చేశారు. అట్లా ఒక 5 పైసలు ఖర్చు లేకుండా మమ్మల్ని ఖర్చులన్నీ కూడా మాస్టర్ గారే పెట్టుకుంటూ మహాత్ముల దర్శనం చేయించేవాళ్ళనమాట. అది అట్లా మాస్టర్ గారు అనుగ్రహించి మమ్మల్ని తన కన్న బిడ్డల కంటే కూడా ఎక్కువగా చూసుకున్నారు అని చెప్పడానికి ఇదే నిదర్శనం అనమాట. అట్లా ఆ తర్వాత రీసెంట్‌గా ఇంకొక మహాత్ముల దర్శనం అనుకోకుండా జరిగిందనమాట. అంటే ఆ తర్వాత మళ్ళీ నాంపల్లి బాబా గారి దర్శనం కూడా జరిగింది. అట్లాగే అనుకోకుండా హైదరాబాద్ పోయాం. మన విజయ్ కుమారు, సులోచన అక్క వాళ్ళతోటి నేను వెళ్ళాననమాట. వెళితే నాంపల్లి బాబా గారు జనరల్‌గా ఆయన కొద్దిగా ఫెరోషియస్‌గా ఉంటారు. కొంతమంది పడతారు కూడా అంటారు. మేమంతా పోయాము జాగ్రత్తగా. ఉదయాన్నే పోయామనమాట. 8 గంటల ప్రాంతం. అప్పుడు ఎక్కడో మన నాంపల్లి స్టేషన్ దగ్గర కాకుండా ఏదో భక్తుల ఇంట్లో ఉంటే పోయామనమాట. ఎంతో ఆదరంగా దర్శనం ఇచ్చి, ఆశీర్వదించి, ప్రసాదం ఇచ్చి చక్కగా పంపించారనమాట. ఆ తర్వాత ఇంకొక నేను ట్రైనింగ్ చేస్తూ ఉండగా నాంపల్లి కాదు, నాగపూర్ దగ్గర మాకు ట్రైనింగ్ సార్ అని చెప్పేసి మాస్టర్ గారితో చెప్తే
మరి అట్లయితే నాగపూర్ దగ్గర అనసూయ మాత అన్నటువంటి మహాత్మురాలు ఉందిరా, నువ్వు పోయి దర్శనం చేసుకోరా అన్నారు. అట్లాగే అనసూయ మాత గారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ఎంతో భక్తిభావంతోటి అమ్మ అనుగ్రహం పొందడానికి మాస్టర్ గారే కారణం. అట్లాగే రీసెంట్‌గా మన అనంతపూర్‌లో ఇది మాస్టర్ గారి సమ్మేళనం జరిగింది ఆ సంవత్సరం. ఆ సంవత్సరం అప్పుడు అక్కడ మనకి ఆ ఓడిసీ బాబా గారి దగ్గర ఆయన రోడ్డు పక్కనే ఒక చిన్న మసీదులాగా ఉండేది. ఆ చిన్న మసీదులో ఉండేవాళ్ళనమాట. స్వామి దర్శనం అవుతుందో లేదో అనేటువంటి అనుమానంతోటి నేను ఎర్లీ మార్నింగ్ 7 గంటల ఆ ప్రాంతం దిగాను. 7 గంటల ఆ ప్రాంతం దిగి అప్పటికే స్వామిగారు అట్లా ముసుగు తన్నుకొని పడుకొని ఉన్నారనమాట. పోయి అక్కడ కూర్చొనుంటే ఒక 5, 6 నిమిషాలకు లేసారు. లేసి కాలకృత్యాలు ఒకలా తీర్చుకొని అక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్పారు, "స్వామిగారికి నేను ఏదైనా తీసుకురావాలనుకున్నానండి" అంటే, "చాయ్ తీసుకురండి" అన్నారు. పక్కకు పోయి ఆ బంకులో ఓ 2, 3 చాయ్ తీసుకొనొచ్చి స్వామిగారికి సమర్పించుకున్నాను. ఆయన ఆ స్వామి చాయ్ స్వీకరించి నన్ను గూడా చాయ్ తీసుకోమని చెప్పి నన్ను గూడా ప్రసాదంలాగా ఇచ్చి ఆశీర్వదించారు. అట్లా కూర్చొని ఉదయం 7 గంటలకు పోయినవాడిని. జనరల్‌గా అక్కడ భక్తులేమన్నారంటే, "బాబా దగ్గరికి ఒకసారి వచ్చిన తర్వాత బాబా పొమ్మనేదాకా నువ్వు పోకూడదు" అన్నారు. నాకేం అభ్యంతరం లేదు. ఎప్పుడు పొమ్మంటారు, ఇప్పుడు పొమ్మంటే ఇప్పుడు పోదాం. మనకేం తొందర ఏం లేదు కదా! అని చెప్పేసి నేను కూర్చుంటే ఎంతోమంది భక్తులు ఎవరో మధ్యాహ్నం 12 గంటలకి బాబా గారికి అన్నం తీసుకొచ్చారు. ఏదో టిఫిన్ క్యారియర్‌లో. అన్నం తీసుకొస్తే మొత్తం ఒక డిష్‌లాగా ఉంది. ఆ డిష్‌లాగా ఉన్నటువంటి ఆ పాత్రలో అవన్నీ కూడా కలిపారు. దాంట్లో మజ్జిగ పోశారు. మొత్తం కూరలన్నీ కలిపారు. కలిపేసి ఆయన కొంత ప్రసాదం స్వీకరించి మాకు అందరికీ గూడా అక్కడ కూర్చున్న నలుగురికి గూడా ప్రసాదంగా మొత్తం భోజనం మాకే పెట్టేశారనమాట. అట్లా దాదాపు అట్లా 12, 1 గంటకి మేము భోంచేసాము. ప్రసాదం తీసుకున్నాం స్వామి గారి దగ్గర. అట్లాగే కూర్చున్నాం అనమాట. కూర్చుంటే 2, 3 గంటలప్పుడు పోయి రమ్మన్నట్టు తలూపారనమాట. పోయొస్తాను స్వామి అంటే. ఇంకా అట్లా మహాత్ముల యొక్క దర్శనం మనం చాలురా బాబు అట్లా అనేదాకా మహాత్ముల యొక్క దర్శన భాగ్యాలని మాస్టర్ గారు కల్పించారనమాట. అది మనకున్నటువంటి ఆర్థిక అర్హత కాదు. అది మాస్టర్ గారి దగ్గర సత్సంగం, ఆ సత్సంగ మహిమ ఈ అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకనే చెప్పేసి మనం చేయవలసింది మాస్టర్ గారికి దగ్గరగా ఉండాలి అనుకుంటే మనం సత్సంగాన్ని వదిలిపెట్టకూడదు. మనం ప్రతిరోజు కూడా సత్సంగం చేసుకుందాం. మన కుటుంబ సభ్యులు మనందరం కలిసి, మన సాయి భక్తులందరం కలిసి ఇదే విధంగా మన ప్రతి ఫంక్షన్ కూడా వస్తూ సత్సంగంలో పాల్గొంటూ ప్రతిరోజు మనం మన కుటుంబ సభ్యులం కూడా సత్సంగం అన్నటువంటి నిత్యాన్ని వదలకుండా పట్టుకుంటే మనం ఎప్పటికైనా సరే ఆ నిచ్చెన ఎక్కి మనం తరించగలం అనేటువంటి ఆశ నాకుంది. సాయిరాం. ఆ మాస్టర్ గారు ప్రతి ఒక్కరికి చెప్పేటువంటి పరిష్కారమే మనం మళ్ళీ నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. మాస్టర్ గారు చెప్పినటువంటి సత్సంగమే కాకుండా, ఆ సత్సంగానికి తోడ్పడేటువంటి పారాయణ మనకిచ్చినటువంటి సాయి లీలామృతం, గురు చరిత్ర, గురుగీత ఈ పుస్తకాలు మనం నిత్యం పారాయణ చేసుకుంటూ, ఇంకా మన హృదయాలు కలుషితం కాకుండా ఉండటం కోసం ఈ ఆధునిక యుగంలో మనకి అవసరమైనటువంటి దైవం మీద భక్తి పెరగడానికి అవసరమైనటువంటి నిజానికి నిత్యంలు, ఏది నిజం లేకపోతే మతం ఎందుకు, విజ్ఞాన వీచికలు అన్నటువంటి ఈ గ్రంథ సంపుటిని మనం తప్పకుండా చదువుతూ మనం ఎదుటి వాళ్ళకి చెప్తూ ఉంటే మనలో ఉన్నటువంటి డౌట్స్ కూడా క్లియర్ అవుతాయని చెప్పేసి మనం తప్పకుండా తరిస్తాము అన్నటువంటి విషయాన్ని మీకు అందరికి కూడా చెప్తున్నాను నేను. సాయిరాం. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. చాలామంది మా వీడియోస్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సుమారు 90% మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు అందరూ కనుక సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఇంకా మంచి వీడియోలు
మీకు అందించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. తప్పకుండా మీరు ఆదరించండి. మా ప్రతి వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. మీ ఆశీర్వాదములు అందించండి. ధన్యవాదాలు.